ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 19వ రోజు పాశురానుసంధానం చేసి అర్థాన్ని భావిద్దాం. కుత్తు విளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசேனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்மார் பாவாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உண்மனாளனை எத்தனை போதும் துயிலெலவற்றாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் తత్వమన్రు తగవు ఏలోరెంబావాయ్. గోదాదేవి నీలాదేవిని ప్రార్థన చేసింది. ఆవిడ వస్తున్నట్టే అనిపించింది, కానీ లోపల చూస్తే రాలేదు. లోపలికి ఒకసారి తొంగి చూశారు. అక్కడ అమ్మ స్వామితో కలిసి విశిష్టమై ఆవిడ శయనించి ఉంది. చూశారు ఆ స్వరూపాన్ని ఒక్కసారి. ఎట్లా ఉంది? కుత్తు విளக்கெரிய, గుత్తి దీపాలు వెలుగుతున్నాయండి. ఒకే దీపానికి 5, 6, 10 ఇలా గుత్తులుగా దీపాలు ఉండేట్టుగా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. కోటుకాల్ కట్టిల్ మేల్, ఏనుగు దంతములతో 4 దంతములతో చేసినటువంటి ఒక అద్భుతమైన శయ్య మంచం. కోటుకాల్ కట్టిల్ మేల్ మెత్తెంద్ర పంచశయనత్తిన్ మేలేరి, దాని మీద పడుకుంటేనే చాలు 5 లక్షణములు కలిగిన 5 పంచశయనం అనే పేరు కలిగినటువంటి అద్భుతమైన పరుపు మీద పవళించి ఉంది అమ్మ. కొత్తలర్ పూంగుళల్ నపిన్నై కొంగై మేల్, అద్భుతమైన పరిమళ భరితములైన పుష్పరాశిని ధరించినటువంటి తల్లి. వైతు కిడంద మలర్ మార్పా వాయ్ తిరవాయ్, స్వామి పైన అమ్మ శయనించి ఉంది. ఆ స్వామి వక్షస్థలం హృదయసీమ వికాసంతో ఉంది. ఆవిడ కళ్ళకి కాటుక ధరించి ఉంది. మైత్తడం కణ్ణినాయ్, అద్భుతమైన కాటుక ధరించినటువంటి విశాల సుందర నేత్రి. స్వామి ఆవిడ కళ్ళ వెంటే ఆ సౌందర్యం వెంటనే చూస్తూ అలా నిశ్చేష్టుడై ఉన్నాడు. నీయున్మనాళనై, నీవును ఎత్తనై పోదుం తుయిలెలవట్రాయిగా, నీవును స్వామి కూడా మమ్మల్ని అనుగ్రహించాలి. ఎత్తనై ఏలుం పిరువాత్త గిల్లాయాల్ తత్వమన్రు తగవు ఏలోరెంబావై, నీ స్వరూపానికి ఇలా నీవు భగవంతుణ్ణి నీవు మాత్రమే అనుభవిస్తూ ఉండడం తగదమ్మా. నీవు అమ్మవు కదా, నీవు లేచి వచ్చి మాకు ఆ భగవద్ విశ్లేషణ లేకుండా భగవత్ సంశ్లేషాన్ని, భగవద్ ఉపాసనని, ఆ భగవత్ సౌలభ్యాన్ని మాకు రుచి చూపించాల్సింది అంటూ ప్రార్థన చేశారు అమ్మవారి స్వరూపాన్ని బయట నుంచి చూస్తూ. సామాన్యేన చూస్తే ఇవి బయటికి ఏదో ఒక శృంగారార్థభరితంగా కనిపిస్తుంది, కానీ ఇది భగవంతుడితో అమ్మవారి యొక్క దయా రసాన్ని, ఎట్లా అంటే దయ ఎప్పుడూ పైకి పొంగి ఉండాలండి, అది అమ్మవారి పైన ఉండటం అంటే. భగవంతుడి కింద ఉండాలండి. భగవంతుడిలో శాసన సామర్థ్యం, అవసరమైతే కోపం వస్తే ఏదో అంధలోకాల కూడా తొక్కిపారేస్తానన్నాడు ఆయన. అలాంటి కోపం ఎప్పుడు తగ్గి ఉండాలి, పైన అనుగ్రహం చేరి ఉండాలి. ఇది మనకి అందమైన వృత్తాంతంలో అమ్మవారు మన గోదాదేవి చెప్తుందనమాట. లోపలికి తొంగి చూశారు. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? కుత్తు విளக்கெரிய, ఎప్పుడు తెలుస్తుంది ఇది మనకి? దీపాలు వెలుగుతుంటే ఆ దీపకాంతుల్లో ఈ విషయాలు తెలుస్తాయండి. గుత్తి దీపాలు అంటుంది. దీపం ఎట్లా అయితే మనకి చీకటిని పోగొడుతుందో, శాస్త్రములే ఈ దీపాలండి. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? గుత్తులుగా ఉంటాయి ఆ దీపాలని చెప్పినట్టుగా శాస్త్రములు ఒక ప్రమాణ క్రమం ఉందండి. శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, శిష్టవాక్యములు ఒక పద్ధతి ఉందన్నమాట. దివ్య ప్రబంధములు అంటాం అనమాట చిట్ట చివరి వాటిని. మొట్టమొదటి శృతులు ఉంటాయి, వేదాలు అపౌరుషేయములైనవి, కేవలం వినటం వల్ల వచ్చినవి. యస్య నిశ్వసితం వేదాహ అంటారు. భగవంతుని యొక్క నిశ్వాస రూపమై ఈ లోకంలోకి వచ్చాయన్నమాట. ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడా లేదా చెప్పడానికి అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కదా మనం చూస్తాం. శ్వాస ఆడుతుందా లేదా చూస్తాం కదా. ఈ సృష్టిలో భగవంతుడి యొక్క ఉనికిని చెప్పే శ్వాస ఏదైనా ఉంటే అది వేదం అండి. అది భగవత్ స్వరూపం నుంచి వచ్చినటువంటిది వేదం. ఇది చెప్తారన్నమాట. ప్రత్యక్షేణ అనుమిత్యేవ ఎస్తు పాయో నవిద్యతే ఏవం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత విజ్ఞాయంతే అంటారన్నమాట. విద్ అంటే తెలియజేయబడినది. ఏదైతే మనం ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ అనుమాన ప్రమాణం చేత కానీ తెలుసుకోలేమో, ఆ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల చేత అందనటువంటి అతీంద్రియమైన దాన్ని మనకి ఇది అందిస్తుంది. అది వేదం. అది వినటం ద్వారా వస్తుందన్నమాట. అది స్వతః ప్రమాణం అంటారు వేదాన్ని. వేదం దానికదే ప్రమాణం. వేదాన్ని మరొకటి ప్రమాణంగా చెప్పక్కర్లా. ఆ వేద ప్రమాణం మొట్టమొదటి ఒక పరంపరకి మొదటి మెట్టది శృతులు. ఆ శృతుల్లో ఏమున్నాయో జ్ఞాపకం చేసుకొని ఋషులు అందించినవి స్మృతులయ్యాయి. కొన్ని రకాలుగా ఉండేటువంటి మనకి పారాశర
స్మృతి కావచ్చు, హారీత స్మృతి కావచ్చు, ఇట్లాంటి కొన్ని స్మృతి గ్రంథాలన్నీ కూడా మనకి వైదికములైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించేటువంటి గ్రంథ పరంపర క్రమమైందనమాట. శృతులలో ఏవైతే నిగూఢ రహస్యాలు ఉంటాయో వాటిని మహర్షులు జ్ఞాపకం చేసుకొని తిరిగి మన లోకానికి అందించినటువంటివి స్మృతులయ్యాయి. ఆ స్మృతులలో శృతులలో ఏవైతే ఉన్నాయో వాటిని తమ జీవితంలో ఆచరించి చూపించి, ఆచరించటం వల్ల వచ్చే రిజల్ట్ ఎట్లా ఉంటుందో, ఆచరించకపోవటం వల్ల వచ్చే రిజల్ట్ ఎట్లా ఉంటుందో నిజ జీవితాల్లో ఆచరించి చూపించిన వారి యథార్థ సంఘటనలు యథాతథంగా అందించిన ఇతిహాసములు ఇలాగే జరిగిందని ఇతిహాసములు అయ్యాయి. అయితే యథార్థ సంఘటనలకి కొన్ని, ఆ యథార్థ సంఘటనల్లో కొన్ని మంచి చెప్పడం కోసం ఆపాదించి కల్పించిన కథనాలు కొన్ని, ఒక 5 లక్షణాలతో కూడి ఉన్నటువంటి ఇట్లాంటి సమగ్ర చరిత్ర యొక్క సమాహారంగా అందినవి పురాణములైనవి. పురా అపి నవం పురాణం, ఎప్పటిదో కానీ ఎప్పటికీ క్రొత్తగానే ఉంటుంది, ఎప్పటికీ అవసరమై ఉంటుంది. అట్లాంటి విజ్ఞానాన్ని అందించేది పురాణం అయ్యిందండి. అలాగే భగవంతుని ఎట్లా ఉపాసించాలి, ఎట్లా ఆరాధించాలి, ఆలయాదుల యజ్ఞయాగాదుల మనం చేసేటువంటి కామ్యకర్మల ఇష్టుల హవనాల యొక్క వ్యవస్థ ఎట్లా ఉండాలో చెప్పేవి ఆగమాలయ్యాయండి. వీటితో పాటు మహాభక్తులైన ఆళ్వారుల వంటి మహనీయులు, జ్ఞానులు భగవద్గుణ అనుభవ విశిష్ట మనస్కులై అప్రయత్నంగా అలవోకగా వారి నోటి నుండి జాలువారి వేదమునకు విరుద్ధము కాని వేదసారమును మరింత స్పష్టపరిచేటువంటి గానమాలికలు, దివ్య ప్రబంధాలయ్యాయి. ఇవన్నీ గుత్తి దీపాలండి. ఇన్ని తెలిస్తే తప్ప మనకి ఆ తత్వం ఏంటో అర్థం. వేదములు తెలియాలి, శాస్త్రములు శృతులు తెలియాలి, స్మృతులు తెలియాలి, ఇతిహాసములు తెలియాలి, పురాణములు తెలియాలి, ఆగమములు తెలియాలి, దివ్య ప్రబంధములు తెలియాలి. వీటిని శిష్టులు ఎట్లా సమన్వయపరిచారో ఈ శిష్ట పరంపర, ఈ శిష్ట క్రమం ఏంటో మనకి తెలియాలి. అప్పుడు మనకి లక్ష్మీ విశిష్టమైన ఆ తత్వం లోపల నుంచి కనబడుతుందన్నమాట. లేకపోతే ఎన్నో అపార్థాలు వస్తాయండి. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనే ఒక మంత్రాన్ని పట్టుకొని బ్రహ్మ ఒక్కడే ఉండిన జగత్తు మిథ్య, జీవుడు మిథ్య, ఇవన్నీ వేరే ఏం లేవు, భగవంతుడే ఎన్ని రూపాలు ఎత్తాడు, ఒక అద్దాన్ని పగలగొడితే ముక్కలు ముక్కలైన అద్దం ప్రతి దాంట్లో నీ బింబం ఎట్లా కనబడుతుందో భగవంతుడు ఇన్ని జీవుల రూపాలు ఎత్తాడని చెప్పనేసి విచిత్రమైన సమన్వయాలు చేసి సృష్టిని మిథ్యావాదంలోకి తోసేశారు. భగవంతుడు తప్ప మిగతా జీవుణ్ణి మిథ్యావాదంలోకి తోసేశారు, జీవుణ్ణి దేవుణ్ణి చేసేశారు. దీనికి ఒక అర్థం చేసుకోలేని అద్వైతం అని ఒక పేరు పెట్టారు. ఇది కాదు అద్వైతానికి అర్థం. ఏకమేవా, ఒక్కడే ఉండిన, ఖచ్చితంగా ఒక్కడే ఉన్నాడు. ఏకమేవ అద్వితీయం, రెండవది లేదు. కొంతమంది చెబుతున్నారు తెలుగులో అద్వితీయం అంటే ఇట్లాంటిది ఇంకొకటి లేదని. అలా అర్థం ఉంటుంది. అది అద్వితీయం అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటిది లేదని. ఆ అద్వితీయం కాదు, ఇంకో వస్తువే లేదు, ఆ అద్వితీయం అంటున్నాడు. ఎంత తెలివి తక్కువ వాళ్ళు. ఈ వర్ణన ఎవరి గురించి చెప్పారండి? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అది చెప్పకుండా ఉంటే మీరు ఎట్లయినా కామెంటరీస్ ఇవ్వండి. బ్రహ్మ ఎలాంటి వాడో, బ్రహ్మం అంటే పరంబ్రహ్మ, పరంతత్వం, పరమాత్మ, ఆయన ఎలాంటి వాడో ముందు 2 విశేషణాలు చెప్పారు. మీరు ఆ పదాన్ని వదిలేసి విశేషణాలు ఒక్కడే పట్టుకొని మాట్లాడకూడదు. ఏకం, ఆ పరమాత్మ ఒక్కడే ఉండెను. ఎలా ఉన్నాడు? అద్వితీయం, ఆయన తప్ప ఇంకొకటి లేదు. ఇదే అర్థం చెబుతున్నారు. ఇప్పుడు మనం ఒక్కసారి మనకు అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. భర్త మాత్రమే ఉండెను, భర్త ఒక్కడే ఉండెను అని ఒక పదం ఉంది, ఒక వాక్యం. భర్త ఒక్కడే ఉండెనంటే అర్థం ఏమిటండి? భర్త ఎప్పుడు అవుతాడు? వాడు వివాహం చేసుకుని వాడికి ఒక భార్య ఉండాలి, అప్పుడు భర్త అవుతాడు. అదే మనం తండ్రి ఒక్కడే ఉండెను అని పదం వాడేవాడు, అప్పుడు ఇంకెన్ని వస్తాయండి అందులోకి? తండ్రి ఎప్పుడవుతాడు? వాడికి ఒక సంతానం ఉంటే తండ్రి అవుతాడు. సంతానం ఎప్పుడు వస్తుంది? భార్య ఉంటే సంతానం వస్తుంది. అంటే ఒక్క పదం ఎన్నిటి చెప్పిందండి? తండ్రి అయ్యను ఇతను, లేదా తండ్రి ఉండెను అంటే వివాహమైంది, భార్య ఉంది, భార్యతో వల్ల సంతానం కలిగింది, ఇన్ని చెప్పింది కదా. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాం. మహారాజు ఒక్కడే ఉండెను అని ఒక వాక్యం ఉందండి, ఇంకెవరూ లేరు అంటే మహారాజు ఎప్పుడు అయ్యాడండి? అతను మహారాజు అవ్వాలంటే అతడు పరిపాలించడానికి కొంతమంది ప్రజలు ఉండాలి, పరిపాలించడానికి అతని దగ్గర ఒక భూభాగం ఉండాలి, ఒక సామ్రాజ్యం ఉండాలి, ప్రజలు ఉండాలి, ఆ వ్యవస్థ చూసేటువంటి కొంతమంది మంత్రులు ఉండాలి, కార్యవర్గం ఉండాలి, ధనం ఉండాలి, వాడి దగ్గర జనం ఉండాలి, ధనం ఉండాలి, ప్రదేశం ఉండాలి. ఇన్నింటినీ కలిగి ఉంటే కదా వాడిని మనం మహారాజు అంటాం. అంటే ఒక్క శబ్దం ఇన్నింటినీ చెప్పింది కదా. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఉన్నవాడిని ఏమంటారండి? ఇవేమీ లేకుండా ఉంటే వాడు ఒక్కడే,
కలిసి ఉంటే ఇన్ని విశిష్టలతో కలిసి ఉన్నవాడు అవుతాడండి వాడు. ఇప్పుడు ఒకసారి బ్రహ్మ చూడండి, బృహత్ బ్రహ్మయతీతి బ్రహ్మ, తాను చాలా పెద్దవాడు, తన్ని పట్టుకున్న వాడిని కూడా పెద్దగా మలచగలిగిన వాడు, చేయగలిగిన వాడు ఎవడు, వాడు బ్రహ్మ. ఎప్పుడు పెద్దవాడు అవుతాడండి బ్రహ్మ? ఒకడిని పెద్దవాడని ఎప్పుడు అంటాం? చిన్నవాడు ఉంటే పెద్దవాడు అవుతాడు. రెండో రేఖలైతే ఒక రేఖను నువ్వు డిస్క్రైబ్ చేయలేవు కదా, దాన్ని వర్ణించలేవు కదా. బ్రహ్మ శబ్దానికి అర్థం ఏంటి? బృహత్తత్వం, బృహత్ స్వరూపం ఎట్లా వస్తుంది దానికి? నువ్వు చెప్పే ఈ అబద్ధాలని చెప్పే ఇట్లాంటి సృష్టులు, కోట్లు, కోటాను కోట్లు బ్రహ్మాండ భాండాలు నిజమైతే వీటన్నింటినీ తనలో పెట్టుకోనుంటే అప్పుడు వాడికి బృహత్ స్వరూపం ఏర్పడుతుంది, బృహత్ తత్వం వాడవుతాడు. ఇవన్నీ అబద్ధమైతే వాడు ఎందులో వ్యాపిస్తాడు, ఎక్కడ ఉంటాడు, అసలు ఎలా వాడు ప్రవర్తిస్తాడు? కనుక బ్రహ్మ అంటే వాడు ఉండటానికి, రాజు మహారాజు అనగానే ఒక ప్రదేశం ఎట్లా ఉందో, పరిపాలించడానికి ప్రజలు ఎట్లా ఉన్నారో, చేతన అచేతన విశిష్టుడైనటువంటి తత్వమేదో అది బ్రహ్మ. చైతన్యం కలిగిన జీవులతోనూ చైతన్యం లేని ప్రకృతితోనూ ఈ రెండింటిని తన అధీనంలో పెట్టుకొని ఎవరుంటారో వారు బ్రహ్మ. విష్ణు సహస్రనామంలో చెబుతుంది స్పష్టంగా ఆయన నామం ప్రధాన పురుషేశ్వర అంటారు. పురుషులు అంటే జీవులు, ప్రధానం అంటే ప్రకృతి, ఈశ్వర ఈ రెంటిని కలిగి ఉన్నవాడెవడు, వాడు పరమాత్మ. చిదచిద్ విశిష్టుడు అంటారు పరమాత్మని, వాడితో కలిగి ఉంటాడు. బ్రహ్మ ఊరికి అయిపోలా, చిన్నవాళ్ళు కొందరు ఉంటే వాళ్ళని పెంచగలిగిన వాడు, తనంత చేయగలిగిన వాడు బ్రహ్మ అయ్యాడు. అతడు ఒక్కడే ఉంటాడు. అవును, ఎట్లా ఉంటాడు? ఒక్కడు వీటిని కలిగి ఉంటాడు. మనిషి ఒక్కడే ఉన్నాడంటే చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, నోరు ఉంటుంది, వాడి లోపల కొన్ని సూక్ష్మ క్రిములు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, ఇవన్నీ కలిపి వాడు ఒక్కడు, విశిష్టుడు కదా. కనుక అద్వైతం నిజమే, ఆ అద్వైతం నిర్విశేషం కాదు, ఇవన్నీ అబద్ధమైన అద్వైతం కాదు. జీవుడు లేడు, జీవుడే దేవుడు అనే అద్వైతం కాదు, ఏదో ప్రకృతి మాయ అని చెప్పే అద్వైతం కాదు. జగత్తుని, జీవులని తన లోపలి అవయవములుగా, తన విశిష్టములుగా కూర్చుకొని ఉన్న ఒకడు, అట్లాంటి వాడు మరి ఇంకొకడు ఎవడు లేడుగా. రెండవది లేదంటే ఇలాంటి వాడు బ్రహ్మ. బ్రహ్మకి విశేషణం అది, ఉత్తి రెండు కాదు, అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. తన వంటి వాడు లేడని అర్థం అక్కడ. బ్రహ్మ తప్ప ఇంకేం లేదని కాదు అర్థం. బ్రహ్మ తప్ప ఇంకేం లేకపోయినా సరే బ్రహ్మలో ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు కూడా వాడు అద్వితీయుడు అవుతాడు. ఇట్లాంటి తత్వం మరొకటి లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది నిరంతరం చెప్పడానికి ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, భగవద్గీత ఆదులు కానీ శరణాగతి ధర్మాలను ప్రబోధించేయండి. జీవాత్మ పరమాత్మకి దాసుడై సంచరించాలి. భగవద్గీత ఏంటి? రామాయణంలో సీతమ్మ సుందరకాండలో రావణాసుడికి చెప్పిందండి, ఇది జీవితమిచ్చసి తేన మైత్రీ భవతు. నువ్వు బతకాలి అనుకుంటే నువ్వు రాముడితో మైత్రి చేసుకోవయ్యా, రాముడిని శరణాగతి చేయవయ్యా అని చెప్పి. ఇది మనకు మొత్తం ధర్మసారం అంతా చెబుతుంది. అయితే ఇంత సూక్ష్మంగా ఈ ధర్మసారం ఎప్పుడు కనిపిస్తుంది? ఈ శాస్త్ర దీపాలు వెలిగితే కానీ కనిపించదు. ఈ శాస్త్ర దీపాల యొక్క స్వరూపం ఈ 5 రకాలుగా ఉంటుంది. శృతులుగా ఉంటుంది, స్మృతులుగా ఉంటుంది, ఇతిహాసములుగా ఉంటుంది, పురాణములుగా ఉంటుంది, ఆగమములుగా ఉంటుంది, దివ్య ప్రబంధములుగా ఉంటుంది. వీటన్నిటినీ సమన్వయపరచేటువంటి మహాత్ముల యొక్క, శిష్టాచార సంపన్నులైనటువంటి పెద్దల యొక్క, ధర్మపరాయణుల యొక్క పదముగా ఉంటుంది. వీటన్నింటినీ దీపాలుగా వెలిగించుకుంది. ఆ దీపాల్లో ఈ తత్వం కనిపిస్తోంది. 4 దంతములు, ఏనుగుల దంతములు అవి. కువలయాపీడమని ఏనుగును సంహరించాడు స్వామి. కువలయం అంటే భూమండలం, దాన్ని పీడించేది అహంకారం అండి. అహంకారమే కదా ఈ మొత్తం భూమిని పీడిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ ఉండే జనులందరినీ ఇబ్బంది పెట్టేది అహంభావం. ఈ అహంకారాన్ని భగవంతుడు ఏం చేశాడు తెలుసా? ఏనుగుని చంపినప్పుడు తిరగదిప్పి చంపేటండి. ఇది మనం తెలుసుకోవాల్సిన రహస్యం. ఏనుగుని చంపేప్పుడు తిరగదిప్పి చంపడం అంటే ఏంటంటే అహాన్ని తిప్పాడు, దాసోహం చేశాడు. అహాన్ని అహంగా స్వీకరించాలా, అహాన్ని తీసిపారాడు. అహం ముందు ఒక పదం చేర్చాడు, దాసోహం, అహం దాస. ఇదే కదా రామాయణంలో హనుమంతుడు చెప్పాడు, దాసోహం కోసలేంద్రస్య, నేను రామదాసుణ్ణి. శిష్యస్తేహం స్యాధి మాం త్వాం ప్రపన్నం, నేను నీ శరణాగతుణ్ణి, నన్ను నువ్వు ఒకసారి శాసించు. శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతం. ఓ స్వామి, నేను నీ శరణాగతురాలను రక్షించమని ఇదే ప్రార్థన ద్రౌపది చేసింది. ఇదే ప్రార్థన, ఈ నీవే తప్ప ఇతః పరం బెరుగా, నన్ను మన్నింపవే, రావే, కావవే అంటూ గజేంద్రుడు చేశాడు. వీళ్ళంతా శరణాగతి ధర్మనిష్టని లోకంలో చాటితే, శరణాగతిని, భక్తి సంప్రదాయాన్ని, ఆ ప్రపత్తిని వదిలివేసి మేమే దేవుళ్ళమని చెప్పడం ఎంత పైత్యం,
ఇది సత్యం అర్థం కాకపోవటం వల్ల వచ్చే పైత్యం. జగత్ సత్యం, జగద్ యొక్క స్వరూప స్వభావాలు, జీవుడు దేవుడికి దాసుడైన సత్యం తెలియకపోవడం వచ్చేటువంటి పైత్య ప్రకోపం అనమాట. ఇవి పోవాలంటే శాస్త్ర దీపాలు వెలగాలి. ఈ శాస్త్ర దీపాలు వెలిగితే ఇప్పుడు మనకు అక్కడ ఒక 4 కాళ్ళ మంచం కనబడుతుంది. ఈ 4 కాళ్ళు ఏంటి, మనకు రకరకాలుగా ఏర్పడతాయి. మనకి నేనే ప్రతి పని చేస్తున్నా అనే అహంకారం, పని చేయడం వల్ల వచ్చే ఫలితం నాకే అనే అహంకారం, ఆ ఫలితంతో ఆనందించేది నేనే, కర్తృత్వం, భోక్తృత్వం, ఏదో ఫల అనుభవ తత్వం, వీటి వల్ల వచ్చే ఈ అహంకారాలని తొలగటానికి 4 కాళ్ళ ఏనుగు దంతములని దాసోహం భావంతో అహంభావం ఏర్పడే 4 రకాల జబ్బులను తొలగించి 4 కాళ్ళతో ఒక మంచం, ఆ మంచం మీద శయనిస్తే నిద్రపడుతుంది. ఏంటి దాని మీద ఒక పరుపుకి ఒక పేరు పెట్టారు, పంచశయనం. 5 రకాల గుణాలు కలిగి ఉంది ఆ పరుపు. దాన్ని పడుకుంటే తెల్లగా ఉంటుందిట, మెత్తగా ఉంటుందట, విశాలంగా ఉంటుందట, పరిమళిస్తుందట, చల్లగా ఉంటుందట. 5 గుణాలు కలిగి ఉంటుంది. ఈ 5 గుణాలే ఈ శాస్త్ర దీపముల ద్వారా వెలిగితే వచ్చే 5 జ్ఞానాలండి. అర్ధపంచకం మనం మొదట్లో కూడా చెప్పుకున్నాను దీన్ని. నేనెవ్వరు, నా స్వరూపం ఏంటి, జీవాత్మ యొక్క స్వరూపం ఏంటి, జీవాత్మ పరమాత్మకు దాసుడై ఉండుట జీవాత్మ యొక్క స్వరూపం. అందుకే రాముడి పాదాల వద్ద ఇప్పుడు నమస్కరిస్తూ హనుమంతుడు సాక్షాత్కరిస్తాడండి. అన్నమయ్య చెబుతారు, సకలము ఎరిగిన సుఖ ద్రివాదులిటు చూపినది అంటూ. వీళ్ళంతా భగవంతుడి శరణాగతి చేసి భగవత్ శరణాగతిలో రమించినటువంటి మహనీయులు, ఋషులంతా కూడా. స్వస్వరూపం జీవాత్మ స్వరూపం, పరమాత్మకి శరణాగతుడై ఉండుట. పరమాత్మ స్వరూపం సకలమును తాను అధీనంలో ఉంచుకొని ఉండుట, అది పరస్వరూపం. ఆయన ఎట్లా చేరుతో ఉపాయం ఏంటి, భక్తుల ద్వారా, జ్ఞానుల ద్వారా, సద్గురువుని చేరి గురువు ద్వారా మంత్రాన్ని పొంది మంత్ర విశిష్ఠుడైన పరమాత్మను లక్ష్మీ విశిష్ఠుడిగా గుర్తించి అనుసరించుట, ఇది ఉపాయ పరాకాష్ఠ. శరణాగతి ధర్మం ఉపాయం అన్నమాట. దానివల్ల ఏమొస్తుంది, నువ్వు నిత్య బ్రహ్మానందాన్ని చేరతావు. అది ఉపాయ స్వరూపం. ఎందుకు చేరలేకపోతున్నావు, అహంభావం అడ్డుగా ఉంది నీలో, మమకారం అడ్డుగా ఉంది నీలో, సాధనకు అడ్డుగా ఉండే విరోధులు ఉన్నారంటూ విరోధి స్వరూపం. ఈ 5 స్వరూపాలని తెలుసుకోగలిగే జ్ఞానం, ఈ 5 గుణాలు కలిగిన మెత్తటి పరుపు, దీని మీద విశ్రమిస్తే అద్భుతమైన నిద్ర కలుగుతుంది. దీని మీద ఒక 2 ఉంటారండి. ఈ శాస్త్రదీపాల వెలుగులో ఈ అహంకారాలు లేనటువంటి 4 కాళ్ళ మంచం మీద, 5 జ్ఞానములు అర్ధపంచక జ్ఞానం కలిగిన పరుపు మీద లక్ష్మీ నారాయణులు అవిభాజ్యంగా కలిసి ప్రకాశిస్తూ ఉండటం ఈ పాసురానికి తాత్పర్యం. ఇది అమ్మవారు దర్శిస్తున్నారు. ఇది మనకి రామాయణంలో బాలకాండలో సీతమ్మని రాముడితో చేర్చి సీతారాములను ఏకం చేశాక మరి ఇంకా రామాయణంలో ఎక్కడా విశ్వామిత్ర మహర్షి కనపడడు. ఆయన వేదాలన్నీ చదివాడండి. 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు, అఖండమైన శక్తులు పొందాడు, ధనుర్వేదం మొత్తాన్ని గ్రహించాడు. అన్ని రాముడికి రామార్పణం. మనం పారాయణలు చేశాక మన వాళ్ళు ఒక అద్భుతమైన మనకి మర్యాదని సంప్రదాయాన్ని మనకు అందించారండి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనవా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. బుద్ధితో, మనస్సుతో, వాక్కుతో, ప్రకృతి ప్రచోదనతో నేనేమేమి కార్యములు చేస్తున్నానో సకలము సర్వము నారాయణార్పణం అని మనం ఎలా అంటామో, తాను గ్రహించిన తపశ్శక్తి మొత్తం బల అతిబల విద్యల ద్వారా సకల శస్త్రాస్త్రములను రామచంద్రుడికి ధారపోయటం ద్వారా మొత్తం రామార్పణం చేసి, రాముడు సాక్షాన్ నారాయణుడని ఆయనకు తెలుసు కనుక చెప్తాడు ఆయనే, అహం వేద్మి రామం మహాత్మానం సత్యపరాక్రమం అని. వేదం ఏ భగవతత్వాన్ని చెబుతూ వేదాహమేతం అంటూ, పురుషం మహాంతం అంటూ, పరమాత్మని సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటూ వర్ణించిందో ఆ పరతత్వమే రాముడై వచ్చిందని ఈ విశ్వామిత్ర భగవానుడికి తెలుసు కనుక ఈయన పొందినటువంటి సాధనని, జ్ఞానాన్ని, తపశ్శక్తిని సకలాన్ని రాముడికి ధారపోసి ఆ రాముడిని సీతమ్మతో కలిపి, అంటే దయా రూపిణి అయిన లక్ష్మీ స్వరూపంతో నారాయణుడిని కలిపి, ఇది వేదసారం, ఇది జన్మకు చరితార్థత అంటూ ఆ తర్వాత మరెక్కడ కనపడ్డు రామాయణంలో. ఇది మనం గుర్తించాల్సింది. ఈ విశిష్ట తత్వం ఈ లోపల భాషిస్తూ ఉంది. ఆ అమ్మ దయ ఎప్పుడు పైకి ఉంటే ఆవిడ జ్ఞాన సౌందర్యం, ఆ దయా సౌందర్యాన్ని చూస్తూ పరమాత్మ ఎవరిని అనుగ్రహించమంటే వాళ్ళనల్లా అనుగ్రహిస్తాడు. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం పొందితే. అందుకే ఆలయాల్లో విడిగా అమ్మవారు ఉంటారు. ముందు అమ్మని దర్శిస్తే ఆ అమ్మ దర్శనం పొంది స్వామి దగ్గరికి వెళితే స్వామి ఆహా అమ్మ చేత పరిష్కరించబడి సంస్కరించబడి నా దగ్గరికి వచ్చావా అంటాడు. ఎందుకు అమ్మవారి దగ్గరికి చేరాలి? కాకి ఒక అసుర శక్తి అమ్మని హృదయసీమని గీరి భగవంతుడి ఆగ్రహానికి కారణమై భగవంతుడి చేత బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసుకుని లోకాలని తిరిగి కళ్ళు తిరిగి కాళ్ళు రాముడి వైపు తల ప్రక్క ఎట్టు పడిందిట. తిరిగి సీతమ్మ
భగవంతుని ఉపాసించే పద్ధతి ఒకటి ఉంటుందంటూ శిరస్సుని మళ్ళీ రాముడి వైపు తిప్పితే రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందిందంట. అంటే అమ్మ ఎప్పుడు పిల్లలకి తండ్రితో ఎట్లా నడవాలో నేర్పుతుంది, ఈ దయాగుణం పరమాత్మని ఎట్లా అనుభూతి చెందాలో నేర్పుతుంది. కనుక నీళా విశిష్టుడైన లక్ష్మీ విశిష్టుడైన స్వామి స్వరూపాన్ని ఇక్కడ అనుభూతి చెంది ఆ ఇద్దరిని లేచి రమ్మని ప్రార్థన చేశారు. స్వామి లేచి వస్తాడు, క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతాడు. ఆండాళ్ తిరువడిగళే శరణం.